నా పేరు డాక్టర్ శాలిని రోజీ, విశ్వభారతి మెడికల్ కాలేజ్లో కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. మనం ఈరోజు విటిలిగో గురించి తెలుసుకుందాం. స్కిన్లో అప్పర్ లేయర్ వచ్చేసి ఎపిడర్మిస్ అంటారు. స్కిన్లో మనకి పిగ్మెంట్ ఇచ్చే సెల్స్ అక్కడ ఉంటాయి, వాటిని మెలనోసైట్స్ అంటారు. ఈ మెలనోసైట్స్ డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల మనకి అక్కడ ఉన్న మెలనోసైట్స్ అనేవి మన బాడీ ఫారిన్ సెల్స్గా గుర్తించి దాన్ని డిస్ట్రక్ట్ చేస్తుంది. దాన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ అంటాము. విటిలిగో రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మెయిన్గా జన్యుపరంగా వస్తుంది, అంటే తల్లిదండ్రులకి ఉంటే మనకి వస్తుంది. విటిలిగో మచ్చలు తెల్లటి మచ్చల్లాగా బాడీ మీద ఎక్కడైనా రావచ్చు. తర్వాత వాటి మీద వైట్ హెయిర్ కూడా రావచ్చు. వీటి మీద ఎటువంటి దురద కానీ, మంట కానీ, నొప్పి కానీ ఏమీ ఉండదు. ఇలా బాడీ మీద ఎక్కడైనా తెల్ల మచ్చలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వాటికి కావాల్సిన పరీక్షలన్నీ జరిగించి రోగాన్ని నిర్ధారించి ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాము. మెయిన్గా ట్రీట్మెంట్ వచ్చేసి తెల్లటి మచ్చలు తగ్గడానికి, తర్వాత కొత్త మచ్చలు రాకుండా ఉండడానికి ట్రీట్మెంట్ ఇస్తాము. కొన్ని మచ్చలు ఉంటే ఆయింట్మెంట్స్, క్రీమ్స్ ద్వారా నయం అవుతుంది. అలా కాకుండా ఎక్కువ మచ్చలు ఉన్న వారికి ఫోటోథెరపీ, తర్వాత ఇమ్యూనోసప్రెసెంట్ టాబ్లెట్స్ ఇస్తాము. వాటితో పాటు ఇంకా ఎక్కువ ఉంటే స్కిన్ గ్రాఫ్ట్స్ కూడా చేస్తాము.